తారీఖు రోజు వరంగల్లో జరిగే బీసీ రాజకీయ గర్జనకు లక్షలాదిగా బీసీ ప్రజలు హాజరు కావాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. బీసీ ప్రజలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా మొత్తము హాజరయ్యి ఆ సభను విజయవంతం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ సభకు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జరిగే ఈ బహిరంగ సభకు మందా కృష్ణమాధవ్ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గాలు కూడా, ఎంఆర్పీఎస్ వర్గాలు కూడా అందరూ హాజరయ్యి సభను సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సమావేశం ఒక చారిత్రక సమావేశంగా మిగిలే సందర్భం వచ్చింది కాబట్టి లక్షలాదిగా ప్రజలందరూ హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు విపరీతంగా మారే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు చాలా నష్టపోతూ ఉన్నారు. అది రాజకీయ రంగాల్లో కావచ్చు, సామాజిక రంగాల్లో కావచ్చు, విద్య ఉద్యోగ రంగాల్లో, ఆర్థిక రంగాలలో బీసీలకు జరిగినంత నష్టం ఏ వర్గాలకు జరుగుతలేదన్న విషయాన్ని బీసీ ప్రజానీకం గమనించాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. భారతదేశమే ఎందుకు ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే తీసుకుందాం. తెలంగాణ స్టేటు మొన్నటికి మొన్న కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ స్టేట్లో రాజకీయ పరిస్థితులు బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉందంటే ఈ రాష్ట్రంలో మంత్రి మండలిని తీసుకుందాం ఎగ్జాంపుల్. మంత్రి మండలిలో 12 మంది ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. 12 మంది మంత్రులు ఉంటే ఆడ రెడ్ల జనాభా పర్సంటేజ్ చూసుకుంటే రెడ్లు 4% ఉంటారు. ఈ రాష్ట్రంలో 4% ఉన్న రెడ్లు 4 మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్నారు 12 మంత్రి పదవులలో. కానీ 52% ఉన్న బీసీలు 2 మంత్రి పదవులు ఉన్నారు. కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తప్ప మంత్రివర్గంలో బీసీలకు వాళ్ళ సంఖ్యాపరంగా, వాళ్ళ జనాభా పరంగా వాటా లేదనే విషయాన్ని బీసీలు గమనించాల్సిందని తెలియజేస్తా ఉన్నా. అదేకాదు ఒక మంత్రివర్గంలో 1% కూడా లేని వాళ్ళకు ఒక్కొక్క మంత్రి పదవులు ఉన్నాయి. నువ్వు ఎగ్జాంపుల్ తీసుకోండి, జూపూరి కృష్ణారావు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ జనాభా ఈ రాష్ట్రంలో 1% కూడా లేదు. అదే వయసుల నుండి ఒక మంత్రి, వయసులే కాదు మన ఖమ్మం నుండి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి కూడా వాళ్ళ జనాభా కూడా ఈ రాష్ట్రంలో 2 లేదా 3% కన్నా ఎక్కువ లేదు. అదే క్రమంలో నువ్వు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఆ వర్గ జనాభా, నువ్వు బ్రాహ్మణ వర్గాన్ని తీసుకో, బ్రాహ్మణ వర్గం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 2% కన్నా ఎక్కువ లేరు. 2% కన్నా ఎక్కువ లేని వాళ్ళు, 1% కన్నా ఎక్కువ లేని వాళ్ళు వాళ్ళ జనాభా కన్నా ఎక్కువ పర్సంటేజ్లో మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్న క్రమంలో కూడా ఇక్కడ కనబడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో 52% ఉన్న బీసీలు కేవలం 2 మంత్రి పదవులు ఉన్నారంటే రాజకీయంగా వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నదో ఆలోచించాల్సిందిగా బీసీ జనాభాకు పిలుపునిస్తూ ఉన్నాం. అదే కాదు ఎమ్మెల్యే సంఖ్యలు చూసుకుందాం. ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 ఎమ్మెల్యేల మంది ఉన్నారంటే ఈ బీసీ జనాభా ప్రకారం అందులో సగమైన వాట రావాలి. అంటే 60 మంది బీసీలు ఎమ్మెల్యేలకు ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే 4% ఉన్న రెడ్లేమో 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 52% పైన ఉన్న బీసీలేమో కేవలం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే రాజకీయంగా ఎంత అణిచివేత, ఎంత దోపిడీ జరుగుతూ ఉన్నదో బీసీలు గమనించాలి, చైతన్యం చెందాలని నేను తెలియజేస్తా ఉన్నా. అదేగా వెలమ సామాజిక వర్గంలో 1% కూడా లేరు. వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైశ్య సామాజిక నుండి ఉన్నారు, 1 ఎమ్మెల్యే ఉన్నారు. అదే కమ్మ సామాజిక నుండి వాళ్ళ జనాభా తక్కువ కూడా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రకంగా ఎస్సీ సామాజిక వర్గం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి 19 మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. అదే ఎస్టీ సామాజిక వర్గం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి 12 మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. కానీ బీసీ వాళ్ళకు చట్టసభలో రిజర్వేషన్ లేదు. చట్టసభలో కాదు, స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ లేదు. స్థానిక సంస్థల్లో నష్టపోతూ ఉన్నారు, చట్టసభలో నష్టపోతూ ఉన్నారు. ఇంత నష్టం జరిగినా కూడా బీసీలకు ఇంకా చైతన్యం రాలేదు. అదే కాదు పక్క రాష్ట్రాలు చూడండి, తమిళనాడులో ఒక మంగళాయన ముఖ్యమంత్రి కాగలిగిండు అంటే అక్కడ బీసీ జనాభా చైతన్యం ఉండి బీసీ పార్టీలను గెలిపించుకుంటా ఉన్నారు. అక్కడ ఒక యూపీ చూడండి, యూపీలో ఒక యాదవ్ ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు. ఎందుకంటే అక్కడ యాదవులుగా కాకుండా బీసీ ప్రజలందరూ చైతన్యమై యూపీలో బీసీలు ముఖ్యమంత్రి కాగలిగినారు. చమర్ వర్గానికి సంబంధించిన మాయావతి కూడా ముఖ్యమంత్రి అయింది. అలా ములాయం సింగ్ యాదవ్ పార్టీ స్థాపిస్తే వాళ్ళ కొడుకు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉన్నది. అదే బీహార్ చూడండి, బీహార్లో ఒక బీసీ వర్గానికి సంబంధించిన లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీ ఏర్పాటు చేసిండు. బీసీలందరూ సపోర్ట్ చేసి లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యిండు. వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. కుర్మా వర్గ సామాజిక వర్గానికి చెందిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆడ బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి బీహార్లో. బీహారే కాదు, హర్యానా చూసుకోండి, లేదా చండీగఢ్ చూసుకోండి, లేదా మన పక్కనే ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రాన్ని చూసినా కూడా బీసీ వాళ్ళు కొంత ఆ రాజకీయంగా చైతన్యం చెంది ముందు వరుసలో ఉన్నారనే విషయాన్ని మనం గమనించాల్సిందని తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకు కూడా ఒక్కసారి కూడా బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీల ప్రాతినిధ్యమే లేకుండా పోయింది రాజకీయంగా. భవిష్యత్తులో ఇంకా 10 ఏళ్ళైనా కూడా బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఈ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అందుకోసమే బీసీలు అందరూ ఈ నిజాన్ని తెలుసుకొని, ఈ నిజాన్ని అర్థం చేసుకొని తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే అక్కడ ఆంధ్ర ప్రజల మీద వచ్చిందో, వాళ్ళ అణచివేత గురవుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చింది. అదే సామాజికంగా రాజకీయంగా అణచివేత గురవుతాను కాబట్టి బీసీ వర్గం పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమం ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉన్నది. ఈ సామాజిక ఉద్యమం వస్తేనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది. ఇక్కడ బీసీ రాజకీయంగా ఎదిగిపోయి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది తప్ప సామాజిక విప్లవం రానన్ని రోజులు, బీసీలు రాజకీయంగా చైతన్యం కానన్ని రోజులు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలో మార్పు రాదనే విషయాన్ని బీసీలు గమనించి అన్ని కులాలు 136 కులాలు దాకుండా బీసీలు, ఈ బీసీల కులాలన్నీ మొత్తం పెద్ద ఎత్తున లక్షలాదిగా నవ్వుతోన్న భవిష్యత్తు అంటూ ఈ సమావేశాన్ని విజయవంతం చేసుకుంటే ఇది భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది. బీసీ ఎజెండా మీద ఒక పొలిటికల్ పార్టీ కనుక వచ్చే అవకాశం ఈ రాష్ట్రంలో ఉంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరి బీసీలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని బీసీ ప్రజానికమంతా ఉపయోగించుకొని చైతన్యం చెంది లక్షలాదిగా రేపటి సమావేశానికి తరలి రావాలని పిలుపునిస్తామన్నాం. డాక్టర్ సంకినేని, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్.